రాజమండ్రిలో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. వార్డుల్లో ఈ ప్రచారంలో జనసేనకు సంబంధించిన నాయకులు కూడా చాలా విస్తృతంగా పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు రాజమండ్రి సిటీ జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఏ అంశాలు మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? ఇవాళ మేనిఫెస్టోలు కూడా విడుదలయ్యి వీటిని ప్రజల్లోకి ఎలా వివరిస్తున్నారు? గత 4.5 సంవత్సరాలుగా ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఏమైతే ఉన్నాయో, ఈ రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం పేరు చెప్పి రాష్ట్రాన్ని మొత్తం ఆర్థిక వ్యవస్థ కానీ, ఈ పరిపాలనా విధానంలో కానీ, లా అండ్ ఆర్డర్ కానీ అన్ని రకాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము చెప్పడం కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు మారిపోద్ది, ఈ రావణ కాస్ట్ లాంటి ఈ రాష్ట్రాన్ని రాముడిలాగా ఎవరు పరిపాలిస్తారు, ఎవరు మారుస్తారన్న విధానంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏమైనా మార్పు కోరుకుంటున్నాం. ఈసారి మీరు వచ్చినా రాకపోయినా కూడా ఈ కూటమికి మేము ఓటేయాలని నిర్ణయించుకున్నాం అనేటువంటి స్పందన అయితే ప్రజల నుంచి మేము చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి కానీ, అరాచకాలు కానీ దేశం మొత్తం మీద ఎక్కడ జరిగినటువంటి పరిస్థితులని మేము ప్రజలకి కళ్ళకట్టినట్టు వివరించాలని మేము తిరుగుతున్నాం. విచిత్రం ఏంటంటే మేము చెప్పడానికి వెళ్తుంటే ప్రజలు తిరిగి మాకు చెప్తూ ఉన్నారు అటువంటి పరిస్థితులు ఉన్నాయి. సరే, ఇవాళ మేనిఫెస్టోలు వచ్చినాయి. ప్రధానంగా ప్రజలకు ఎలాంటి మేలు చేసే అంశాలు ఉన్నాయి? షణ్ముఖ వ్యూహాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలన్నీ కూడా ఇది ఎంతవరకు దోహదపడుతుంటారండి? తెలుగుదేశం పార్టీ నిర్ణయించినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి సూపర్ 6లో ఉన్న అంశాలని, జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంగా చెప్పినటువంటి అంశాలని కలిపి రెండు పార్టీలు కూడా ఒక నిర్ణయంతో, జాతీయ పార్టీ అనేటువంటి బీజేపీ ఏదైతే ఉందో దేశం మొత్తం మీద ఒకే మేనిఫెస్టో అమలు చేసేటువంటి విధానాన్ని తీసుకుంది. ఈ రెండు పార్టీలకి సపోర్ట్గా బీజేపీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ మూడు పార్టీలు తీసుకున్నటువంటి మేనిఫెస్టోని చూస్తే వాళ్ళ ఎంతో విజనరీ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ యువతరాన్ని ముందుకు మేలుకొల్పి యువతను ముందుకు నడిపించి రేపు రాబోయే రోజుల్లో యువతరమే ఈ రాష్ట్రానికి వెన్నుముకలాగా భావిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇరువురి అభిప్రాయాలను పంచుకొని రెండు పార్టీలు కలిపి ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. ప్రజలు కూడా దాన్ని హర్షించిస్తూ ఉన్నారు. మేము రాబోయే రోజుల్లో ఈ 10 రోజుల్లో కూడా ఇంకా విస్తృతంగా కొత్తగా వచ్చినటువంటి మేనిఫెస్టోల అంశాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నగరానికి కూడా అవసరమైన అంశాలను మీరు ఎంతవరకు ప్రజల్లోకి చేస్తారు? ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారో ఆయన గత 15 రోజుల క్రితం రాజమండ్రి సిటీకి ప్రత్యేకించి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఉమ్మడి దేవస్థానాలను కలుపుతూ టూరిజం స్పాట్ కింద, గోదావరి బండి కింద, ఒక ఎడ్యుకేషన్ సంబంధించి హబ్ కింద, క్రీడాకారులకు ఒక స్టేడియము, ఇలాగ పలు రకాల అంశాలతో తీసుకోవడం జరిగింది. వీటిని కూడా మేము ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రజలు ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే అవినీతి రహిత సమాజాన్ని, పని చేయడానికి పని కల్పించేటువంటి విధానాన్ని, సంక్షేమ పథకం పేరు చెప్పి రాష్ట్రానికి ఆదాయం లేకుండా అప్పుల పాలు చేసేసి ఎవరికాలు ఏ రోజుకి ఆ రోజు ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా మేము కూడా ప్రజలకి వివరించి తెలియపరుస్తూ ఉన్నాం. ఇది జనసేన సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారు చెప్తుంది. తాము వెళ్ళేటప్పటికి ప్రజలే ఏదైతే తమ ఈ అరాచకాలను తమకు వివరిస్తున్నారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా రెండు పార్టీలకు సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజమండ్రి నగరానికి సంబంధించిన అభివృద్ధి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని కూడా చెప్తూ విస్తృతంగా ప్రచారం చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఓవర్ టు స్టూడియో. ప్రవేశపెట్టిన మేనిఫెస్టో సూపర్ 6ని తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్తుంటుంటే మాకు ముందుగానే ఎదురొచ్చి మాకు హారతలు పెడుతున్నారు. జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం, మా కూటమి అభ్యర్థులు ఎవరై వెళ్ళినప్పటికీ కూడాను ఈసారి మీకేనమ్మా, మా ఓట్లన్నీ మీకేనమ్మా, ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వాన్ని పారదోలడానికి ఈసారి మాత్రం కూటమికే వేస్తామని మరి మహిళలు ఇంట్లోంచి బయటకు వచ్చి చెప్తున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మహిళల కంట్లోంచి నీరు రాకూడదని గ్యాసులు ఇస్తే అదే గ్యాసులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 3 గ్యాసులు ఫ్రీ అని మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టడము మహిళలు చాలా హర్షించదగిన విషయం అనమాట. అంతేకాకుండాను మహిళల జిల్లాలో ఎక్కడ తిరిగినా సరే ఫ్రీ బస్సు, ఏమి టికెట్ లేని ప్రయాణము అని పెట్టడం కూడా మహిళలు చాలా హర్షిస్తున్నారు. ఈ ప్రభుత్వం చేసిన పని ఏంటంటే పప్పు, ఉప్పు, నీరు ప్రతి ఒక్కటి కూడాను అధిక ధరలు మోపి ప్రతి ఒక్కరి మీద కూడా వారు నడ్డి విడిచారు. అదే ప్రభుత్వాన్ని ఈరోజు అదే ప్రజలు సాగనంపడానికి మరి ముందుకొచ్చి కూటమిని గెలిపించి అత్యధిక మెజార్టీ 170 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ముద్ర పద్మనాభం గారు, ఇప్పుడు మీ గురించి బాగా తెలిసింది. మీరు మొన్నటి వరకు కాపుల్ని ముంచేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇప్పుడు మీ నిజ స్వరూపం తెలిసింది. మీరు కాపులకు పుట్టారా లేదా రెడ్డికి పుట్టారా? అందుకే బహుశా ఇప్పుడు మీ నిజ స్వరూపం బయట పెడతానికే మీరు మీ పేరు మార్చుకుంటానని పబ్లిక్గా అనౌన్స్ చేశారు. అంటే మీరు ఎవరికి పుట్టారు ఇప్పుడు మాకు చెప్పండి. ఇప్పుడు వరకు మమ్మల్ని కాపుల్ని మోసం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్నారు కదా, కాదు, కాపులందరినీ మీ వెంట తిప్పుకుని మీరు ఉపయోగించుకుందాం అనుకున్నారో మీకు పని అవ్వబోయేసరికి మీరు రెడ్డి జాతి అని తెలిసింది.
ఇప్పుడు మీరు ఎవరో చెప్పండి, రెడ్డా, రాజా, కాప, కమ్మ, లేదా ఏదైనా క్యాస్ట్ ఉందా లేదా మీకు? మళ్ళీ ఏ ఉప్మా తింటారో ఏ పెసరెట్ తింటారో ఎవరు తెలుసు? పబ్లిక్గా మీరు చెప్పండి. ఇప్పుడు రెడ్డి పేరు మార్చుకుంటానంటున్నారు కదా, రెడ్డి పేరు మార్చుకోకలేదు. మీరు రెడ్లని మాకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే మొన్నటి వరకు రెడ్డి పట్టారు, రెడ్డి కావాల్సినవన్నీ చేశారు. ఇప్పుడు పబ్లిక్గా మీరు రెడ్డి పేరు మార్చుకుంటానంటున్నారు. మాకు అర్థమైంది దీంతో. ఇంకెప్పుడు కోపలు పవన్ కళ్యాణ్ మోసం చేశాడు, ఆడు మోసం చేశాడని ఎవరో ఇప్పుడు మొదట పద్మనాభం గారు, మీరు చస్తే మీరు కోప అన్నవాడు ఎవడో రాడు, కుక్క చావు చేస్తాడు. రేపు అన్న రోజు అందరినీ రోడ్డు మీద ఈడ్చి పడేస్తారు చూడు. మిమ్మల్ని ఎత్తుకి మోయడానికి కూడా 4 మనుషులు రారు. రేపు అన్న రోజున పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్ళండి రాని సాయం చేస్తేనే మిమ్మల్ని మోయడానికి పవన్ కళ్యాణ్ పంపించిన మనుషులు వస్తారు తప్ప ఎవరు రారు. అయితే ఎవరో రారండి. అది జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ వర్ధిల్లాలి. ఇంకెప్పుడైనా కాపులు ఇంకెప్పుడైనా ఏనా కొడుకైనా మళ్ళీ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నాడు, ఆడు మోసం చేస్తున్నాడు అని అన్నారో మర్యాదగా ఉండదు. ఇప్పుడు పద్మనాభాన్ని పట్టిన గతే అందరికీ పడుతుంది. మొన్నటిదాకా తక్కువ తిన్నారు, ఇప్పుడు పుల్లుగా తిని మాట్లాడుతున్నారు. జై జనసేన, పవన్ రావాలి, పవన్ రావాలి. గాజు గ్లాస్ సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు, కమలం గుర్తుకే మన ఓట్లు, కమలం గుర్తుకే మన ఓట్లు. ఫోటో తీయాలి. ఇది పెడతా మహేష్ జెండా పెడుతున్నా రేట్ వైడ్ లీటర్ లాగా టీడీపీ జనసేన బీజేపీ పడుతుంది. మారకపోతే మన పక్క రాష్ట్రాలు పక్క దేశాలకు పోయే పరిస్థితులు వచ్చేది. లైట్ ఎక్కువ వేసేస్తున్నాడు లేకపోతే
వచ్చేసి అలాగే సార్. సార్ ఏమైనా గురిగారు ఎలా తిరగండి సార్. మార్పు పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయి. సైకిల్ అవకాశం ప్రచారంలో మూడు పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయి. సైకిల్ అవకాశం మార్కెట్లో పంచారు కదా, వాసి గారి పక్కన ఇంకో క్లాస్ వచ్చారు. అదే అలాగా మేమేం తలపోటు వచ్చింది. ఏం పర్లేదండి, మీరు ఓటు సైకిల్ అంతే అవకాశం ఉంది. ఎవరు వచ్చినా సరే మీకు తెలియదు, మీ చెల్లి చెప్తారు రోజుకి మార్కెట్లో అది బాగా చేస్తారు.